హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. అంటే చాలా రోజులు అయిపోయింది మనం ఇలా కలుసుకుని మాట్లాడడం అనేది. ఇక ఫైనల్గా టాపిక్లోకి వచ్చేస్తే చాలామంది మెసేజ్ చేస్తున్నాం మన ఇన్స్టాలో. భయ అసలు కలికి మూవీ సంబంధించిన టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఏంటి అప్డేట్స్ ఇవ్వండి భయ, ఇవ్వండి అని చాలా మెసేజ్ వస్తున్నాయి. ఇక ఫైనల్గా అయితే నాకు ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ చెప్పే కంటే ముందు దయచేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వితిన్ సెకండ్స్లో మన ఇన్స్టాగ్రామ్ ఇంకా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. దయచేసి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. తప్పకుండా 2 నెలలు ఫాలో కండి. ఎందుకంటే ప్రతి ఒక్క సెకండ్ ఇలా మీ ముందుకు వచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టం. కాబట్టి వచ్చిన ఫ్యూ సెకండ్స్లో లేకపోతే 1 మినిట్లో అక్కడ నేను అప్డేట్ ఇచ్చేస్తున్నాను అనమాట. పోస్టో లేకపోతే స్టోరీస్లో పెట్టి చెప్పేస్తున్నాను. దయచేసి 2 తప్పకుండా ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎప్పుడు కలికి మూవీ ఎప్పుడు ఉంది భయ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో జరగాలని జరుగుతామని మన డైరెక్టర్ అనేది అనుకుంటున్నారంట. ఎట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చేసి 23 చేద్దాము అని అనుకుంటున్నారు. దానికి గెస్ట్ వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుద్దామని అనుకుంటున్నారంట. అదైతే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. 23 రోజున అయితే చేద్దామని ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. నాకు ఏమనిపిస్తుంది అంటే సల్లార్ మూవీ చూసుకుంటే అసలు ప్రీ రిలీజ్ ఈవెంటే జరగలేదు. డైరెక్ట్ ఎటువంటి ప్రమోషన్స్ ఏం లేకుండా డైరెక్ట్ మూవీ అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఈ సంబంధించిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారేమో అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చేయరేమో అనిపిస్తుంది. వాళ్ళైతే కన్ఫర్మేషన్ ఇలా నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారంగా 23 రోజున మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నాకు వచ్చిన వితిన్ సెకండ్స్లో ఆల్రెడీ నేను 2 days బ్యాక్ మొన్న నైట్ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను అనమాట. చూడండి గైస్, యూకేలో ఆల్రెడీ థియేటర్స్ ఓపెన్ అయిపోయి మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ కూడా పంపించారు. మళ్ళీ నేను ఈరోజు ఈవినింగ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తాను అనమాట మన ఇన్స్టాగ్రామ్లో. మీకు కనిపిపోతే నేను పక్కన పోస్ట్ పిక్ అనేది పెడుతున్నా చూడండి. యూకేలో యూఎస్ఏలో ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. 26th రోజునే ప్రీమియర్ షోస్ కూడా ఓపెన్ అయిపోయాయి. డేట్తో సహా ఇక్కడ పెడుతున్నాను. ఇటువంటి ఏ అప్డేట్ వచ్చినా ఇన్స్టా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దయచేసి ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఆ 2 మన పేజెస్ని ఫాలో కావాలని ట్రై చేయండి. సెకండ్స్లో అక్కడ పోస్ట్ చేస్తాను. లేదు అందరికీ ఒకవేళ నాకు లాస్ట్ టైం ఒక సల్లార్ మూవీకి మీకు అందరికి తెలిసిందనమాట. ఒక 10,000+ మెసేజెస్ వస్తాయి. 10,000+ మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ అందరికీ రిప్లై అవ్వాలంటే కష్టం. కాబట్టి అలాంటి టైంలో ఇలా వీడియో వచ్చి చేస్తాను. ప్రతి ఒక్క అప్డేట్ నేను ఇస్తాను. దయచేసి ఆ 2 ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం మన ఏపీలో ఎప్పుడు ఓపెన్ అవుతుంది భయ్యా, తెలంగాణలో ఎప్పుడు ఓపెన్ అవుతుంది భయ్యా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. గైస్, తెలంగాణలో వచ్చేసి మనకి 23rd అంటే సండే ఈవినింగ్ నుంచి ఓపెన్ చేస్తారనమాట. కలికి మూవీ సంబంధించిన టికెట్స్ అనేవి తెలంగాణలో మన ఇదేంటి ఐమాక్స్ అయినా లేకపోతే ఏఎంబి మాల్ అయినా ఇన్ఆర్పిట్ మార్ట్లు పెద్ద ఓపెన్ చేస్తారు. చిన్న చిన్న థియేటర్స్ అనేవి మెల్లిమెల్లిగా ఓపెన్ చేసుకుంటూ వస్తారు. మనకు తెలిసిన వాళ్ళైనా ఎల్బినార్లో బీవీకే అయినా, కోనార్క్ అయినా, రాజధాని ఇంకా మల్కపేటలో పీవీఆర్స్ కూడా. ఇవన్నీ మెల్లిమెల్లిగా మిరాజ్ ఇవన్నీ మెల్లిమెల్లిగా ఓపెన్ చేసుకుంటూ వస్తారనమాట థియేటర్స్. ఇంకా ఏపీలో ఎప్పుడు భయ్యా అంటే ఏపీలో మొన్న నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది అనేది నాకు అప్డేట్ వచ్చింది. ఇంకా ఒకవేళ అప్డేట్ ఏమైనా చేంజ్ అయినా, ఒకవేళ 1 day ముందు వచ్చినా 1 day ఎక్స్టెండ్ అయినా కూడా నో ప్రాబ్లమ్స్ అని మన ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. లేదంటే ఇలా మీ ముందుకు వచ్చి వీడియో చేస్తాను. ఇంకా ఫైనల్గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎంతమంది ఫ్యాన్స్ చూస్తున్నారో ఏంటనేది కింద కామెంట్ చేయండి. జై ప్రభాస్ అనేది. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ మన వీడియోని ఎంతమంది చూస్తున్నారు ఏంటని. ఇంకా ఫైనల్గా ఇలాంటి టాపిక్స్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.